ఈరోజు వాక్య సందేశము మొరపెట్టుట. యాఫయో కీర్తన 15వ వచనములో రాయబడి ఉంది దేవుని వాక్యం. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ యూ అండ్ యూ షల్ గ్లోరిఫై మీ. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపదలు వచ్చినప్పుడు మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. ఒక కష్టము, ఒక నష్టము, ఒక శోధన, ఒక పడిపోయిన స్థితి వచ్చినప్పుడు నేనున్నాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మిమ్మల్ని లేవనెత్తుతాను. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి తప్పకుండా లేస్తాడు. మీరేం దిగులు పడాల్సిన పని లేదు. ఒక ద్వారం మూవి పెడితే 7 ద్వారాలు మీకు తెరుస్తాను. ఒకసారి ఎగ్జామ్లో ఏదైనా ఫెయిల్ అయిపోయినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తద్వారా జాబ్ రాకపోయినా, ఇక జీవితం అంతా అపజయం పాలైపోయిందని, ఓటమి పాలైపోయిందని కృంగిన స్థితిలోనో, బాధతోనో, లేదా జీవితం మీద కక్షతోనో బ్రతకాలని అవసరం లేదు. యవ్వన బిడ్డలారా, ప్రతి సమయంలో కూడా ఒకటి మనం నేర్చుకోవాలి. ఇది మనిషి యొక్క జీవితం అనేక పోరాటాలతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అనుకున్న కలలు నెరవేర్చబడతాయి, ఒక్కొక్కసారి నెరవేర్చబడవు. నువ్వు అనుకున్న కోర్సులో ఒక్కొక్కసారి జాయిన్ అవ్వగలుగుతావు, ఒక్కొక్క మారు అది అవ్వదు. ఒక్కొక్కసారి నువ్వు ఊహకు మించినటువంటి మంచి కార్యాలు జరుగుతాయి. అప్పుడు కూడా నిన్ను గూర్చి నువ్వు అధికంగా ఉప్పొంగు చేసుకోవద్దు. ఎన్నో వస్తుంటాయి ఒడిదడుగులు, కానీ ఒకటి నీకు తెలుసుంటే నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనని సునాయాసంగా నువ్వు జయించగలవు. అదే మోకాళ్ళ ప్రార్థన అనుభవం, మొరపెట్టే అనుభవం. ఆపత్కాలాలు వచ్చినప్పుడు యవన బిడ్డలు అంత కొలాప్స్ అయిపోయినట్టుగా, ఇక ఏదో జరిగిపోయినట్లుగా దుఃఖానికి మీరు లోనవ్వకూడదు. కానీ ఆపదలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టే అనుభవం మీరు కలిగి ఉండండి, ప్రార్థన అనుభవం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో మోకరించి ఆత్మ సంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవిని పొందుకోవటానికి దేవుని బలమైన శక్తిని మీరు పొందుకోండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు. మీకు ఎదురయ్యే ప్రతి శోధన నుండి ప్రార్థించే ప్రార్థనా యోధుడివైతే, దేవునితో సంభాషించే అనుభవం దానియేలు కలిగి ఉన్న అనుభవం మీరు కలిగి ఉంటే, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీ జీవితాల్లో వచ్చినా దైవశక్తితో, దైవాత్మ సహాయంతో ప్రతి దానిని మీరు జయించగలుగుతారు. మీ సమస్యలే కాదు, మీ ఇంటి వారి సమస్యలను కూడా మీ నెత్తి మీద మీరు వేసుకొని, లేదా ఆ భారము కూడా మీరు తీసుకొని వారి కొరకు ప్రార్థన చేసి కూడా వారి విషయంలో కూడా జయం మీరు పొందుకోవటానికి దేవాతి దేవుడు మీకు కృప అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడిని మీరు మహిమపరిచి ఆయన నామాన్ని మీరు ఘనపరచగలుగుతారు. ఒక వ్యక్తి విధంగా ఉన్నాడు. ట్రూ క్రిస్టియన్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఆఫ్ ది బాడీ, ట్రూ క్రిస్టియన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క శక్తి శరీర బలము కాదు, కానీ ఆత్మ బలం. ట్రూ క్రిస్టియన్ అంటే నిజమైన క్రైస్తవుడి యొక్క బలము శరీర బలము కాదు, ఆత్మ బలం. దేవుడు ఆత్మ బలముతో అద్భుతాలు చేశాడు. దేవాతి దేవుడు ఆయన కొండ ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసి మొరపెట్టి ఏకాంతంగా తండ్రి సన్నిధిలో గడిపి ప్రార్థనా బలముతోనూ ఆత్మ బలముతోనూ ఆయన వచ్చి అనేకమైనటువంటి విశేషమైన సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తండ్రి ఆ కుమారుడు ద్వారా మహిమపరుచుకున్నాడు. దానికి అవసరమైంది ఒక్కటే, మోకరించి ప్రార్థన చేయుట, ఆత్మబలము పొందుకొనుట. ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడగలుగుతారు, దైవ కార్యాలు, అద్భుతాలు వారు పొందుకోగలుగుతాడు. అందువలన ఆత్మబలము లేకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, యవన ఆకర్షణను జయించుట కొంచెం కష్టతరమే. మరి నువ్వు బలవంతుడిగా ఉండాలంటే ఆత్మబలము, వాక్య బలము, ప్రార్థనా బలము ఇవి నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి. దేవుడు నిన్ను బలవంతుడిగా ఉండమంటున్నాడు. దీస్ బ్యాటిల్స్ టేక్ మెనీ ఫార్మ్స్. ఈ యొక్క బ్యాటిల్ అనేది, ఈ పోరాటం అనేది అనేక రూపాల్లో వచ్చి నిన్ను శోధించడం ప్రారంభిస్తూ ఉంటుంది. వాటికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. సెక్సువల్ టెంప్టేషన్స్, సీరియస్ ఇల్నెస్, ద లాస్ ఆఫ్ ఏ లవ్డ్ వన్స్, హేట్రెడ్ ఆఫ్ అదర్స్, ఈవెన్ గాడ్, ఎడిక్షన్స్, ఆల్కహాల్, డ్రగ్, ఫోనోగ్రఫీ, ఈవెన్ సింపుల్ ప్రైడ్. ఇవన్నీ కూడా శరీరానుసారమైన స్వభావాలు. ఈ స్వభావాలు ఎప్పుడైతే ఒక వ్యక్తిలోకి వస్తాయో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా బలహీనుడైపోతూ ఉంటాడు. నీలోకి వచ్చేటువంటి ఆ ప్రైడ్, నీలోకి వచ్చే ఆ చిన్నపాటి గర్వాన్ని, ఆ అపవిత్రమైనటువంటి ఆలోచనలను, అపవిత్రమైన చూపుల్ని, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలని అన్నిటినీ కూడా దైవశక్తితో నువ్వు జయించడం అనేది నీకు చాలా అవసరం. ఈ అంధకార సంబంధమైన చీకటి శక్తులు శోధనల రూపంలో, టెంప్టేషన్స్ రూపంలో, ఆకర్షణల రూపంలో, అనారోగ్యాల రూపంలో, అపవిత్రత రూపంలో, కోపం రూపంలో, గర్వం రూపంలో అనేక రూపాలలో వచ్చి శోధించడం ప్రారంభిస్తూ ఉంటాయి. వీటిని జయించాలి మనం. వీటిని జయించి దేవుడు అనుగ్రహించినటువంటి యుద్ధోపకరణాలని మనం ధరించుకోవాలి.
అవాయిడ్ ప్లేసెస్, పీపుల్ అండ్ థింగ్స్ దట్ టెంప్ట్ యూ. ఒకవేళ నిన్ను శోధించే మనుషులైనా, కొన్ని స్థలాలైనా, లేదంటే కొన్ని థింగ్స్ అయినా అవి నిన్ను అధికమైన శోధనకి, ఆకర్షణకి గురి చేస్తున్నాయంటే వాటికి దూరంగా నువ్వు వెళ్ళిపోవటం మంచిదని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. కొన్ని ప్లేసెస్కి వెళ్తే అక్కడ నువ్వు తిక్క పనులు చేస్తావు, నీ మనసులో ఉండదనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళటం మానేయమంటున్నాడు దేవుడు. తర్వాత కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తే నీ భాష తీరు మారిపోద్ది, నీ పద్ధతి మారిపోద్ది. చెడ్డ స్నేహము మంచి నడవన్ని చెరిపివేస్తుంది. నువ్వు మామూలుగా చక్కగా బుద్ధిమంతురాల్లాగా ఉంటావు, కానీ చెడ్డ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో కూడిన అల్లరితో కూడిన ఆటపాటల్లో, అల్లరి వ్యవహారాల్లో నువ్వు కూడా మనసు నిమగ్నమైపోతుంది, నీ మనసు మతి తప్పుతుందంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళటం నువ్వు మానేయాలంట. అవన్నీ కూడా నీ జీవితంలో అవాయిడ్ చేసుకోవటం వలన నీ యవ్వన జీవితాన్ని చాలా భద్రముగా కాపాడుకోగలుగుతావు. ఇఫ్ సర్టెన్ ఫ్రెండ్స్ పుల్ యూ డౌన్, డోంట్ గో టు దెమ్. కొంతమంది స్నేహితులు నిన్ను క్రిందకి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నువ్వు దూరంగా ఉండాలి. వారి వల్ల నీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నప్పుడు, వారి వల్ల నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు, నీ మంచి మనస్సాక్షి డిస్టర్బ్ అవుతుండే, నీ అలవాట్లు డిస్టర్బ్ అవుతున్నాయి, నీ ప్రవర్తన డిస్టర్బ్ అయిపోతూ ఉన్నది, నువ్వు కాన్సన్ట్రేషన్ అనేకమైన వాటి మీద పెట్టలేకపోతున్నావు. ఒకప్పుడు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా దిగజారిపోయావంటే నీ స్నేహితుల వలన నువ్వు ఈ విధంగా అయిపోయావేమో. తర్వాత జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత స్నేహితులను తిట్టుకుంటూ కూర్చుంటే నీకు వచ్చే ప్రయోజనం లేదు. వారికి దూరంగా పారిపోవటమే నీకు మంచిది. పాపానికి దూరంగా పారిపోమన్నాడు, యవ్వన ఇచ్చులకు దూరంగా పారిపోమన్నాడు. అలానే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి బలహీనతలు, చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలకి దూరంగా దేవుడు పారిపోమన్నాడు. నీవు కొనేది ఏదైనా నీ ఆత్మ, శరీర, నీ మనస్సులు పాటు చేసేదిగా ఉంటే అటువంటి నువ్వు కొనకుండా ఉండటమే మంచిది. ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నావు, ఏదో ఒక వస్తువు కొనుక్కొని దాన్ని మంచిగా వాడుకోవటం కన్నా నీ బలహీనత ఏంటంటే వాటిని ఎక్కువగా నీవు అనేకమైన పిచ్చాపాటి కార్యక్రమాలకి వాడుకోవటానికి నువ్వు మనసు ప్రేరేపించబడుతుంటే ఆ వస్తువును కొనుక్కోకుండా ఉండటమే మంచిదనమాట. దేవుడు ఏమన్నాడంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పెరిగి పడేయమన్నాడు, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే కాలు నరికివేయమన్నాడు. ఒక్క కాలుతో అయినా నువ్వు పరలోకానికి వెళ్ళు. అనగా నీకెంతో ఇష్టమైన వస్తువు ద్వారా నీ ఆత్మీయ జీవితము, నీ మంచి తలాంతులు, దేవునితో నీకున్న అనుబంధము, లేదా నువ్వు ముందుకు వెళ్ళటానికి అదొక స్టంబ్లింగ్ బ్లాక్ లాగా, ఒక అడ్డుగా, ఒక ఆటంకంగా ఉంది అంటే ఆ వస్తువుని కొనటమైనా మానే, ఆ వస్తువును వాడవటమైనా మానే, కానీ నువ్వు వెళ్ళవలసిన గమ్యాన్ని మాత్రం చేరుకో. ఆ క్రమంలో ఎన్ని విధాలైనటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మంచిది. ఫ్లీ టెంప్టేషన్స్, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఫ్లీ సెక్సువల్ ఇమ్మొరాలిటీ, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఫ్లీ ఫ్రమ్ ఐడోలట్రీ, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఫ్లీ ఆల్సో యూత్ఫుల్ లస్ట్. నీ యవ్వన కాలంలో వచ్చి ఎవరి ఇచ్చల నుంచి కూడా నువ్వు పారిపోయినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. నీ జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, శోధనలు వచ్చినప్పుడు వాక్యం ద్వారా వాటిని జయించడానికి ప్రయత్నం చేయి. రాయబడిన వాక్యం గురించి నువ్వు మాట్లాడు, దెయ్యం పారిపోతుంది. ఒక గొప్ప దైవజనుడు ఆయన సేవ ముగించుకుని రాత్రిపూట ఇంటికి వచ్చినప్పుడు లూసిఫర్ ఎదురుగా వచ్చి నిలబడిందంట, ప్రత్యక్షమైపోయింది. అది చూసినప్పుడు చిగురుటాకులా వణిగిపోయాడంట, గద్దించాడంట, బంధించాడంట, ఏమీ జరగలేదంట. ఆయనకి నేను చనిపోతానేమోనని భయంతో యేసు ప్రభువా అని కేకలేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంతరంగంలో నుంచి ప్రేరేపిస్తున్నాడంట. రాయబడిన వాక్యంని ఎత్తి దెయ్యాన్ని గద్దించమన్నప్పుడు రాయబడిన వాక్యాన్ని ఎత్తి అపవాదైన సాతాన్ని గద్దిస్తే అది మాయమైపోయిందంట. యేసు ప్రభువాన్ని శోధించడానికి దుష్టుడు వచ్చాడు. 40 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత ఈ లోక రాజ్యంలోని నాకు ఇవ్వబడి ఉన్నాయి, నాకు మొక్కి మరి నాకు నమస్కారం చేసినప్పుడు ఇవన్నీ నేను నీకు ఇస్తాను అని అపవాదైన సాతాను మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నీ పరలోకపు తండ్రి నువ్వు శోధించకూడదు అని వాక్యాన్ని చూపించి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ సమయానికి ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. పాపపు ఆకర్షణలు, సాతాను మీకు చూపించే అబద్ధాలు. ఎందుకంటే అబద్ధములకు జనకుడు సాతాను. ఆదాముని అబద్ధముతో మోసగించాడు. ఈజ్ ఎ లయర్. దుష్టుడైన సాతాను అబద్ధాలు మాత్రమే ఆడతాడు. అది మంచిది కాకపోయినా లోకంలో ఎన్నో వస్తువులు చూసి మంచి అంటాడు. ఆల్కహాల్ మంచిది కాకపోయినది మంచి అంటాడు. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అంటూనే రోజు రోజుకి కొంచెం కొంచెం పాపపు విషయాన్ని నీకు పంపించి ఒక రోజున నిత్య నరకానికి తీసుకుని వెళ్ళటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అపవాదైన సాతాను. యోసేపుకి అనేకమైనటువంటి ఆకర్షణ వచ్చినప్పుడు
దాన్ని సాతాను యొక్క అబద్ధాలుగా భావించి ఇది నా దేవునికైతే ఇష్టం లేదు, ఇది సాతానికి ఇష్టం. సాతానికి ఇష్టమైన నేను చేయను, కానీ దేవునికి ఇష్టమైందే నేను చేస్తాను. నేను పాపము చేయను, నా పరలోకపు తండ్రి నన్ను చూస్తున్నాడు అన్నాడు. ఇదే శోధన ఆకాను యొద్దకు వచ్చింది. ఆకానికి బంగారం రూపంలో వచ్చినది. ఏదైతే దేవుడు వద్దన్నాడో అది దొంగిలించి ఆ బంగారపు కడ్డీలను తీసుకెళ్లి తన గుడారంలో మట్టిలో దాచిపెట్టాడు. ఇవి కేవలం ఈవిల్ స్పిరిట్, ఇవి సాతానికి ఇష్టమైనవే. వీటిని నేను చేయదగను. నాది కాంది నేను ముట్టుకోను. నాది కాని సెల్ ఫోన్ కానీ, నాది కాని కర్షిఫ్ కానీ, నాది కాని పెన్ను కానీ, నాది కాంది ఏది కూడా నేను ఇతరులది వస్తువైనా ధనమైనా మరి ఏదైనా సరే నా జీవితకాలం అంతట్లో కూడా నేను ఎన్నడూ కలిగి ఉండను. ప్రభువు నాకు ఇచ్చిన దానిలో నేను తృప్తిగా ఉంటాను. నాది కాని వాని విషయంలో జాగ్రత్త పడతాననే భావన నువ్వు కలిగి ఉండాలి. పాపము ఒప్పుకునేవాడు తప్పకుండా వర్ధిల్లుతాడు, పాపాన్ని కప్పుకునేవాడు మాత్రం వర్ధిల్లుదండి. ఏ తప్పు చేసినా, ఏ దోషం చేసినా క్షమించే దేవుని ప్రేమ ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటుంది. అయితే ఒకటి నువ్వు చేయాలి, ఆ బలాత్కుడైన దుష్టుని యొక్క అధికారం నీ మీద నుంచి పోవాలి అంటే పశ్చాత్తాపంతో, కన్నీటితో, నేను పలికినవి ఇవి, నేను చేసినవి ఇవి, నా దోషములు ఇవి, నా అపరాధములు ఇవి, రహస్యముగా నా జీవిత విధానం ఇది, నేనేమై ఉన్నానో నీకు తెలుసు నాయనా అని ఏ యవనస్తుడైతే ఆ పాపి అయిన అగస్టిన్ కన్నీటితో ప్రార్థించినట్లుగా ప్రార్థించేసి ఆ తర్వాత సెయింట్ అగస్టిన్గా మారాడో, అలానే కొన్ని సమయాలు సందర్భాలు వచ్చినప్పుడు నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకొని పరిశీలించుకొని నీ అంతరంగంలోనికి వెళ్ళి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి కన్నీరు కారిస్తే తప్పకుండా ఆ స్థితిని దేవుడు తొలగించి వేస్తాడు. ఆ చెడ్డ పేరుని నీ మీద నుంచి తీసివేస్తాడు. యాకోబు మోసగాడనే పేరు, కానీ ఒక రాత్రంతా మగసిరి కలిగి దేవునితో పోరాడాడు. పోరాడినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ మోసయుక్తమైనటువంటి స్వభావాలన్నీ దేవుడు తొలగించి, ఇది మొదలుకొని నువ్వు యాకోబు కాదు కానీ ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజలు అని పిలువబడతారని దేవుడు ఒక మంచి బిరుదుని ఇజ్రాయేల్కి ఇచ్చాడు. అదే పేరుతో ఇప్పటి వరకు కూడా పిలువబడుతున్నారు. ఎలా ఇజ్రాయేల్ అనే పేరు వచ్చిందంటే, ఒక రాత్రి ఒక భక్తుడు తను చేసినటువంటి పాపముల నిమిత్తమే పశ్చాత్తాపంతో ఏడుస్తూ తన యవ్వన కాలంలో తెలిసి తెలియని వయసులో అన్నని క్షోభపరిచి ఊరి నుండి పారిపోయి మరలా తిరిగి వస్తున్న క్రమంలో, అయ్యా నా యవ్వన కాలంలో నేను చేసిన పాపం వల్లనే కదా ఈరోజు నాకు ఈ స్థితి వచ్చినది, నన్ను క్షమించు ప్రభువా, నా అన్న నా పైన పగబట్టకుండా నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని కాపాడయ్యా అని ఒక రాత్రంతా ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు, క్షమాగుణం గల దేవుడు అతను చేసిన ప్రతి దోషమును కూడా పరిహరించాడు. ఆయన మన గత కాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు కానే కాదు. ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాలుకుంటుంది, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడదు దేవుని ప్రేమ. అందువల్ల మీ గత కాలంలో ఏం జరిగాయనే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. అయితే ఒకటి చేయాలి, పశ్చాత్తాపపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని విడిచిపెట్టడానికి ఆ దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది, ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. రోమా 6:23 పాపం యొక్క జీతము మరణము అనగా అది ఆత్మ మరణం అని కూడా ఉన్నది. ఆదికాండం 3 అవ్వ ఆదాము ఈ దుష్టుని యొక్క ఆకర్షణలకు లోబడి వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. కయీను కూడా మరి స్వార్థముతో హేబేలును చంపి శాపగ్రస్తుడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు 2 సమూయేలు గ్రంథము 11 కూడా దావీదు కూడా తన కంటి చూపు ద్వారా పాపం చేసి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు తన జీవితంలో పొందుకున్నాడు. దైవజనమా, ఈ లోకంలో అనేకమైన ఆపదల్లో ఒకటి శోధన రూపంలో నీకు ఆపదలు వస్తాయి. యవన కాలంలో వచ్చే ఆపదలు అనగా యవన కాలంలో వచ్చే శోధనలు, ఆకర్షణలు, ఇబ్బందులు ఆయా రూపాల్లో వచ్చి నేను అటాక్ చేస్తూ ఉంటాయి. వాటిని జయించేటువంటి ఆ శక్తిని నువ్వు కలిగి ఉండటం నీ జీవితానికి ఎంతో మంచిది. మనం ఆత్మలో బలంగా ఉండాలి, ఎందుకంటే బలవంతుడైనటువంటి సాతాను నీతో పోరాడుతూ ఉంటాడు. అందువల్లనే నువ్వెప్పుడూ కూడా అలర్ట్గా ఉండి మొరపెట్టే అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్ను విడిపిస్తాడు. రెండవదిగా సర్వాంగ కవచాలు నువ్వు ధరించుకోవాలి. ఎఫెసీ 6:14 నుండి 17 వరకు చూస్తే, మీ నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరుపు ధరించుకోవాలి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి, ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకోవాలి, మరియు రక్షణను శిరస్త్రాణము కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కూడా కలిగి ఉండి మనం ముందుకు వెళ్ళినప్పుడు దావీదు సునాయాసంగా గొలియాతును జయించినట్లుగా దేవుని యొక్క సహాయముతో, ఆయన అనుగ్రహించిన విశ్వాసముతో, ఆయన అనుగ్రహించిన రక్షణతో, ఆయన అనుగ్రహించిన అధికారముతో, ఆయన నీకు ఇచ్చినటువంటి యేసు రక్తము ద్వారా ప్రతి విధమైన చిక్కులను, సమస్యలను, ఇబ్బందులను సునాయాసంగా జయించగలుగుతావు. ఆ దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యము నీ ఆత్మకు ఖడ్గము లాంటిది. ఈ యొక్క వాక్యానికి 2 వైపులా పదును ఉంటుంది. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు పాపము నీలోకి రాకుండా ఈ దేవుని వాక్యము నిన్ను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి
దేవుని వాక్యాన్ని కూడా నువ్వు కలిగి ఉండటం ఎంతో మంచిది. మూడవదిగా నువ్వు బలంగా ఉండాలంటే ప్రార్థనాపరుడిగా నువ్వు ఉండాలి. ప్రార్థనాపరులకి అన్నీ కూడా సాధ్యమే, అన్ని విషయాల్లో కూడా మేలు కలుగుతుంది, ఆశీర్వాదం పొందుతారు. యవన బిడ్డలైన మీరు కూడా ప్రార్థనా యోధులుగా ఉండాలి, మీ జీవితాలకు మేలు కలుగుతుంది. ఈ రోజున యవన బిడ్డలైన ఎన్నో విషయాల్లో తొట్టిల్లిపోయినటువంటి వారు, ఎన్నో విషయాల్లో పడిపోయినటువంటి వారు, ఎన్నో విషయాల్లో అజ్ఞానంతో ఉండి ఇల్లు విడిచిపెట్టినటువంటి వారు, అపవిత్రమైన అలవాట్లకు లోబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం నువ్వు ఒక్కసారైనా కన్నీరు కార్చి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఇంటర్సీడింగ్ ప్రేయర్స్ అనేవి నువ్వు చేశావా? చరిత్రను సృష్టిస్తారంట విజ్ఞాపనాకర్తలు. నువ్వు చరిత్రను సృష్టించావా? నీ చుట్టూ ఉన్నటువంటి యవన జీవితాలను నువ్వు ప్రభావితం చేయగలిగావా? అగ్నిలోంచి లాగినట్లుగా కొందరిని పాపపు క్రియల్లోంచి లాగగలిగావా? దేవునిలో కొందరిని బలపరిచావా? దేవుని యొక్క వెలుగులోనికి జీవమార్గంలో నడిపించావా? యవన బిడ్డ, యవన కాలంలోనే కాడి మోయుట యవనస్తుడికి ఎంతో మేలని దైవవాక్యం హెచ్చరిస్తుంది. ప్రేయర్ ద బెస్ట్ యూ కెన్ డూ అండ్ ద బెస్ట్ గాడ్ కెన్ డూ. ప్రార్థన అనేది నువ్వు చేయగలిగినటువంటి బెస్ట్ థింగ్. అలానే ప్రార్థనకి జవాబు కూడా బెస్ట్ వేలో దేవుడు నీకు జవాబిస్తాడు, నువ్వు మంచి ప్రార్థనా యోధుడివైతే. రెండవదిగా, గాడ్ డస్ నాట్ మూవ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ స్ట్రగుల్, హీ మూవ్స్ వెన్ యూ ప్రే. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీలో మూవ్ అవుతాడు. సమస్యలను చూసి చిరాకు పట్టడం నీ జీవితంలో ఏ మేలు తీసుకురాదు, కానీ సమస్యలను నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో పాటు నడవటం ప్రారంభిస్తాడు. నీ కలిగిన ఒత్తిడిలో నువ్వు ప్రార్థనలో కనిపెడితే ఆ దేవాతి దేవుడు నీతో నడవటం ప్రారంభిస్తాడు. మూడవదిగా, వెన్ లైఫ్ ఈజ్ స్ట్రగుల్ ప్రే, వెన్ లైఫ్ ఈజ్ గ్రేట్ ప్రే. ఎప్పుడైతే నీ లైఫ్ సమస్యల్లో ఉందో అప్పుడు ప్రార్థన చేయి. నీ లైఫ్ ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో అప్పుడు కూడా ప్రార్థన మానేయొద్దు. గొప్ప స్థితిలోకి వెళ్ళిన తర్వాత, మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలను కూర్చి దేవుడు అదే అన్నాడు, బానిసత్వ బ్రతులు బతికారు, ఇప్పుడు స్వతంత్ర దేశంలోకి వెళ్తున్నారు, స్వతంత్ర ఆలోచనలు, మీ స్వతహాగా ఇల్లు కట్టుకోవచ్చు, మీ స్వతహాగా మీరు బతకవచ్చు, సరాబులతో కట్టిన ఇల్లులు, మీరు కట్టిన గృహాల్లో మీరు వెళ్ళి నివసించి అన్నిటితో ఉండి తర్వాత మీ మనసు మదించి సృష్టించిన దేవుణ్ణి, మిమ్మల్ని విడిపించిన దేవుణ్ణి, ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ కాడిని విరగొట్టిన దేవుణ్ణి మీరు మర్చిపోతారేమో, మీ హృదయంలో మదించిపోతారేమో. మీరు మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అందువలన గొప్ప స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు, సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. దానివల్ల నీకు మేలు కలుగుతుంది. నాలుగవదిగా, థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్, ట్రస్ట్ గాడ్ ఫర్ వాట్ యూ నీడ్. నీకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు, నీకు లేని దాన్ని బట్టి దేవుని మీద నమ్మకం ఉంచు, తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యాలను చూడగలుగుతావు. ఐదవదిగా, ప్రేయర్ ఈజ్ ద కీ దట్ అన్లాక్ ఆల్ డోర్స్. నీ జీవితంలో ఉన్నటువంటి ఏ ద్వారం మూయబడినప్పటికీ కూడా, యవన బిడ్డ, నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే మూయబడిన ప్రతి ద్వారం ఈ ప్రార్థన అనే కీ ద్వారా నువ్వు ఓపెన్ చేయగలవు. ఈరోజు సక్సెస్ అనేది ఎవరి చేతుల్లోనో లేదు, ప్రార్థన చేసే వారి చేతుల్లోనే ఉన్నది సక్సెస్. నువ్వు ప్రార్థన చేస్తే ఆ కీ చైన్ నీ చేతుల్లోనే ఉంది, దేన్నైనా నువ్వు ఓపెన్ చేయగలవు ప్రభు యొక్క ఆత్మశక్తితో. అందువల్లనే భక్తులు అన్నారు, వారి అనుభవంతో వారు గ్రహించారు కాబట్టి, ప్రేయర్ ఈజ్ ద కీ దట్ అన్లాక్స్ ఆల్ డోర్స్. నువ్వు మంచి ప్రార్థనా పడువైతే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని, నా బ్రతికిలా అయిపోయింది, నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని నువ్వు అనుకోకుండా ఉండాలి అంటే, నువ్వు మంచి ప్రార్థనా పరురాలివి, ప్రార్థనా పడువైతే ఇక సనుక్కోవలసిన అవసరం, నిన్ను కూర్చి నువ్వు తిట్టుకోవాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చూడవు. కానీ నువ్వు వెళ్ళిన ప్రతి చోట వెలుగు కలుగుతుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా నీ మార్గంలో సరళం చేయబట్టని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దైవ ప్రత్యక్షత, దైవ ప్రసన్నత నీతో నడుస్తుంది. యవన బిడ్డలారా, ఎన్ని ఒడిదొడుగులు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నప్పటికీ, వచ్చినప్పటికీ కూడా ఆ ప్రార్థనని ఆయుధం మీరు కలిగి ఉంటే, ఆపత్కాలంలో ఆదుకునదగిన మంచి సహాయకుడు నువ్వు నమ్మిన యేసయ్య. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీ దేవునికి తెలుసు. నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి అంటే, అద్భుతమైన దేవుని చేయి పట్టుకుని నువ్వు నడిస్తే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలని మనం అంతవరకు కాపాడుకుంటూ దేవుని కృపలో వర్ధిల్లుతూ, కేవలము నేను నా కుటుంబం అనే కాదు, కానీ ఒకసారి క్రీస్తులో నువ్వు ఎదిగే కొలది కూడా ప్రపంచమంతా నీ హృదయంలో ఉండాలి, దేశమంతా నీ హృదయంలో ఉండాలి. ఎవరు చరిత్రను సృష్టించగలరంటే విజ్ఞాపనాకర్తలు. విజ్ఞాపనాకర్తలు చరిత్రను సృష్టించగలరు. ప్రార్థనా యోధులు గొప్ప విజయాన్ని తీసుకొని రాగలరు. దేశంలో ఉద్యమం కొరకు, కుటుంబాల్లో ఉద్యమం కొరకు, సంఘంలో ఉద్యమం కొరకు, నీ వ్యక్తిగత జీవితంలో ఉద్యమం నిమిత్తమై ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దైవజనమా, మీరు ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేయకుండా ముందుకు పరిగెత్తడానికి, క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నట్లుగా మీ కనుదృష్టిని భూ సంబంధమైన వాటి నుంచి మరల్చి పర సంబంధమైన వాటి వైపు తీసుకుని వెళ్తున్నా
మీ ఆత్మీయ నాయకుల నిమిత్తమే మీరు ప్రార్థన చేయాలి. ఒకరి గురించి మనం సణుగుతూ తిట్టుకుంటూ ఉండటం వలన ఏ ప్రయోజనం ఉండదు, కానీ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయటం వలన గొప్ప మేలు, గొప్ప లాభం కలుగుతుంది. వ్యవస్థలను, సంస్థలను నూతనత్వంతో నింపగలిగిన వాడు జ్ఞాని అయిన దేవుడు. ఎందుకంటే అన్నిటికీ అధిపతి ఆయనే. కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని కోసం హృదయం కలిగి, విశాలమైన హృదయం కలిగి ప్రజలందరి పక్షంగా ప్రార్థించేవారు ఎవరా అని యథార్థవంతులను బలపరచుడికే యెహోవా ఆత్మ లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. నీవు మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదిగితే నీకు కావలసిన సమస్తము ఆ ప్రభువే అనుగ్రహిస్తానన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘము కొరకు మనం ప్రార్థన చేద్దాం. అనేక రకాలుగా హింసింపబడుతున్న క్రైస్తవ సంఘాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో శాంతి సమాధానాలు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మా ఆత్మలకు నాయకుడు కూడా నీవే ప్రభువా. ప్రతి ఆత్మీయ జీవితాన్ని నీలో అంటుకట్టుకుండు నాయన. వెలుగు ఫలము కలిగి ఉండుటకే సహాయం తెచ్చి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము కలిగి నీ కృపలో వర్ధిల్లే భాగ్యమని సంఘము కూడా దయచేయమని సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.